వెల్కమ్ టు వన్యా అకాడమీ. ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికి పర్సంటేజెస్ పార్ట్ 14 అండి. మీలో ఎవరైతే పార్ట్ 14నే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 టు పార్ట్ 13 కంప్లీట్ చేశాక పార్ట్ 14 చూడండి. మీకు కంటిన్యూటీ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఫార్ములాస్ అండ్ వాటికి టూ ఫార్ములాస్ అండ్ ఆ ఫార్ములాస్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారో డిస్కస్ చేసుకుందాం. వాటికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. సపోజ్ సిక్స్ ఆరెంజెస్ కాస్ట్ ₹60 అనుకోండి. మనకి 1 ఆరెంజ్ కాస్ట్ కావాలి అంటే ఏం చేస్తాం? 1 ఆరెంజ్ కాస్ట్ ఈక్వల్స్ టు 60 డివైడెడ్ బై 6, దట్ ఈక్వల్స్ టు ₹10. ఓకేనండి. మన దగ్గర 6 ఆరెంజెస్ కాస్ట్ ₹60 అయితే 1 ఆరెంజ్ కాస్ట్ కావాలి అంటే మనకి 60 డివైడెడ్ బై 6 అంటే 6 ఆరెంజెస్ టోటల్గా కాస్ట్ ఎంతో డివైడెడ్ బై 6 చేస్తే మనకి 1 ఆరెంజ్ కాస్ట్ వస్తుంది. అలానే నెక్స్ట్ మనకి 1 ఆరెంజ్ కాస్ట్ తెలుసు. ₹10 అని ఇచ్చారు. అయితే మన దగ్గర ₹60 ఉంటే ₹60కి మనం ఎన్ని ఆరెంజెస్ని పర్చేజ్ చేయగలము? సో 60 డివైడెడ్ బై 1 ఆరెంజ్ కాస్ట్ వేసుకుంటే మనకి 6 ఆరెంజెస్. ఓకే కదండి, ఇది క్లియర్ అయింది కదా. మనకి ఏ వాల్యూస్ ఇచ్చి ఏమి ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా డివైడ్ చేసుకోవాలి, మనకి కావాల్సిందని ఎలా రాసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా. చిన్న కాన్సెప్టే ఇది మీకు ప్రాబ్లమ్స్లో మనకి ఫైనల్గా వచ్చిన దానికి ఎలా మల్టిప్లై చేయాలి అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అని చిన్న కాన్సెప్ట్ అయినా కూడా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో మనం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఫార్ములా చూద్దాము. ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై A% and a buyer gets C kgs more for some B rupees, the new price of kg of an article is. అంటే ఏదైనా ఒక దాని ప్రైస్ని మనకి కొంత పర్సంటేజ్ తగ్గించారు అనుకోండి, సో మనం C kgs అనేవి ఎక్కువ కొనుక్కోగలము సేమ్ రూపీస్కి. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹100కి 10 kgs షుగర్ తెచ్చుకుంటాం అనుకోండి. షుగర్ ప్రైస్ తగ్గింది. షుగర్ ప్రైస్ తగ్గితే మనకి సేమ్ ₹100కి 10 kgs కన్నా ప్లస్ సమ్ ఎక్స్ కేజెస్ అంటే 11 kgs 12 kgs వస్తుంది కదా మనకి ప్రైస్ తగ్గినప్పుడు. ఓకేనా, మన దగ్గర మనం ₹100కి 10 kgs షుగర్ తెచ్చుకుంటాం రెగ్యులర్గా. అయితే షుగర్ ప్రైస్ అనేది తగ్గినప్పుడు మనకి ₹100కి 10 kgs కన్నా ఎక్కువ షుగర్ వస్తుంది కదా. సో అదే అనమాట, ఒక ఆర్టికల్ ప్రైజు కొంత పర్సెంట్ తగ్గినప్పుడు బయ్యర్ అనే అతను సేమ్ అదే అమౌంట్కి C kgs అంటే 10 kgs కన్నా కొంత ఏదో 2 or 3 kgs అనేవి ఎక్కువ కొనుక్కోగలుగుతాడు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ద న్యూ ప్రైస్ ఆఫ్ కేజీ ఆఫ్ ఆర్టికల్ ఈజ్, దాని యొక్క న్యూ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా A ఇంటూ B బై 100 ఇంటూ C. ఏ అంటే ఏంటండి ఇక్కడ? రెడ్యూస్డ్ ప్రైస్ పర్సంటేజ్. B అంటే ఏంటండి? అమౌంట్, మనం ఎంత అమౌంట్కి అయితే కొంటామో ఆ అమౌంట్. C అనేది ఎన్ని కేజెస్ మోర్ వస్తుంది, ఎక్స్ట్రా వచ్చే కేజెస్ అనమాట వాల్యూ. ఓకేనా. ఫైనల్గా
కొత్త ప్రైస్, తగ్గిన ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా. అలానే ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు, సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి 100 రూపీస్కి మనం 10 కేజీస్ తెచ్చుకుంటున్నాము షుగర్ ప్రైస్ ఎక్కువ అయ్యింది. సో సేమ్ 100 రూపీస్కి మనకి 10 కేజెస్ రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 8 కేజెస్ వచ్చింది అనుకోండి, 2 కేజెస్ తగ్గుతుంది కదా. అదే ఇచ్చారు. ఒక ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అనేది ఏ% ఇంక్రీజ్ అవటం వల్ల బయ్యర్ అనే అతను సి కేజెస్ లెస్ వస్తాయి, సేమ్ బి రూపీస్కి. అయితే న్యూ ప్రైస్ ఆఫ్ కేజీ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈజ్. సో ఇక్కడ న్యూ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా సేమ్ ఫార్ములా, A × B/100 × C. ఓకేనా అండి. ఇప్పటి వరకు మనం ఇంక్రీజ్ అయితే ఒక ఫార్ములా, డిక్రీజ్ అయితే ఒక ఫార్ములా నేర్చుకుంటాం. కానీ ఈ పర్టికులర్ మోడల్లో మాత్రం ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా రెండింటికి ఒకటే ఫార్ములా యూస్ చేస్తాం. ఫార్ములా యూస్ చేయడం వల్ల మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే న్యూ ప్రైస్. అదే రెడ్యూస్ అయితే తగ్గిన ప్రైస్ ఎంత, ఇంక్రీజ్ అయితే పెరిగిన ప్రైస్ ఎంత పర్ కేజీకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి కేజీ ఆర్ ఒక ఐటెం యొక్క వాల్యూ వస్తుంది ఫైనల్గా, దాని వాల్యూ. ఓకేనా అండి. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. A reduction of 10% in the price of a sugar enables a housewife to buy 6.2 kgs more for 1,116 rupees. The reduced price per kg is. సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చారండి, రిడక్షన్ ఒక షుగర్ యొక్క ప్రైస్ 10% తగ్గటం వల్ల ఆ హౌస్ వైఫ్ 6.2 కేజెస్ రెగ్యులర్గా కొనే షుగర్ కన్నా ఆవిడకి 1,116 రూపీస్కి 6.2 కేజెస్ మోర్ షుగర్ వచ్చిందంట. అయితే ఆ రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఏ వాల్యూ తెలుసు 10% అండ్ సి 6.2 కేజెస్ అండ్ బి అంటే అమౌంట్ ఎంతండి 1,116 రూపీస్. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటి, A × B/100 × C దట్ ఈక్వల్స్ టు 10 × 1116/100 × 62. 0 cancel, that equals to 1116 డివైడెడ్ బై 6.2 కదండి. 10 × 6.2 అంటే 62. సింప్లిఫై చేస్తే 18 రూపీస్ వస్తుంది. ఓకేనా అండి. ఇది ఒక కేజీ షుగర్ యొక్క ప్రైస్ 18 రూపీస్. 10% తగ్గించాక ఒక కేజీ షుగర్ ప్రైస్ ఎంతండి 18 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A reduction of 25% in the price of a rice enables a person to buy 10 kgs more rice for 600 rupees. రైస్ ప్రైస్ 25% తగ్గటం వల్ల 600 రూపీస్కి అతను రెగ్యులర్గా కొనే రైస్ కన్నా 10 కేజెస్ మోర్ రైస్ కొనగలిగాడు. అయితే రెడ్యూస్డ్ ప్రైస్, ఆ రైస్కి తగ్గిన ప్రైస్ ఎంత ఒక కేజీకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఏమేమి ఇచ్చారండి, ఏ 25% ఇచ్చారు, బి 600 రూపీస్, సి 10 కేజెస్. సో మనం రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీకి ఫార్ములా ఏంటండి, A × B/100 × C. ఏ వాల్యూ 25 × B 600 డివైడెడ్ బై 100 × C 10. 25 4s are 100, 0 క్యాన్సిల్ అయిపోతే 4 15s, 15 రూపీస్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం.
డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎగ్స్ 2 eggs less are available ఫర్ 24 రూపీస్. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వటం వల్ల 24 రూపీస్కి అతనికి రెగ్యులర్గా వచ్చే ఎగ్స్ కన్నా 2 eggs తక్కువ వచ్చాయి. అయితే ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్స్ పర్ డజన్ ఆర్ సొల్యూషన్ మనకి ఏమేమి ఇచ్చారు? ఏ 20%, బి 24 రూపీస్, సి 2. ఫార్ములా A into B by 100 into C, that equals to 20 into 24 by 100 into 2. 0 0 cancel, 2 2 cancel. 24 by 10 అంటే 2.4 రూపీస్. ఈ 2.4 రూపీస్ ఏమవుతుందండి? 1 egg కాస్ట్. ఓకేనా? మీకు చెప్పాను కదా ఫార్ములా డిస్కస్ చేసేటప్పుడు, మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయంగా మనకి వచ్చేది డజన్స్ కాదు 1 egg కాస్ట్. కేజెస్లో అయితే 1 kg కాస్ట్ వస్తుంది. మనల్ని ఏం కనుక్కోమన్నారు? డజన్ ఎగ్స్ కాస్ట్ కనుక్కోమన్నారు. సో డజన్ ఎగ్స్ కాస్ట్ ఏమవుతుందండి? మీకు ప్రీవియస్ చెప్పాను కదా 1 orange కాస్ట్ ఇచ్చి అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి అని కూడా. ఇది ఎవరికైనా తెలిసిందే. డజన్ అంటే 12, 1 egg కాస్ట్ మనకి తెలుసు 2.4 రూపీస్. సో డజన్ ఎగ్స్ అంటే 12 into 2.4, దట్ ఈక్వల్స్ టు 28.80 రూపీస్ వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్స్ పర్ డజన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు వచ్చేది 1 egg కాస్ట్, కానీ ఆప్షన్స్లో మనకి 2.4 కూడా ఉంటుంది. మనం ఎగ్జామినేషన్లో హడావుడిగా 2.4 పెట్టేయొద్దు. మనకు వచ్చేది 1 egg కాస్ట్ లేదా 1 kg కాస్టే వస్తుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో అది మనం పెట్టాలి. ఇక్కడ డజన్ ఎగ్స్ కాస్ట్ అడిగారు కాబట్టి 12 into 2.4 వేసాకే పెట్టాలి. క్వశ్చన్ చదవండి అండ్ ఏమి కనుక్కోమన్నారో కూడా సాల్వ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, హడావుడి పడొద్దు. నెక్స్ట్, డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఆఫ్ 50% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎగ్స్ 4 eggs less are available ఫర్ 24 రూపీస్. సో 50% ఇంక్రీజ్ చేయటం వల్ల ప్రైస్ రెగ్యులర్గా అతనికి 24 రూపీస్కి వచ్చే ఎగ్స్ కన్నా 4 eggs తక్కువ వచ్చినాయి. అయితే ప్రజెంట్ కాస్ట్ ద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్స్ పర్ డజన్ ఆర్ డజన్ ఎగ్స్కి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. సో మనకి ఏమేమి ఇచ్చారండి? ఏ 50%, బి 24 రూపీస్, సి 4. ఫార్ములా A into B by 100 into C, that equals to 50 into 24 by 100 into 4. 50 2s are 4, 4 2s are 8, 8 3s are 24, that equals to 3 రూపీస్. ఈ 3 రూపీస్ ఏంటండి? 1 egg కాస్ట్ మనకి 3 రూపీస్. మనకి కావాల్సింది డజన్ ఎగ్స్ కాస్ట్ కదా. సో డజన్ ఎగ్స్ కాస్ట్ ఏమవుతుంది? డజన్ ఎగ్స్ కాస్ట్ ఏమవుతుందండి? 12 into 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 36 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఈ ఎగ్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్ అని ఇస్తే మనం ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అదే డజన్ ఎగ్స్ అని ఇస్తే మనం 12 into వచ్చిన సింగిల్ ఎగ్ కాస్ట్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. A reduction in the price of apples enables a person to purchase 3 apples for 1 rupee instead of 1.25 rupees. సో 1.25 రూపీస్కి అతనికి 3 యాపిల్స్ వచ్చాయి. అయితే ప్రైస్ తగ్గించడం వల్ల 1 రూపీకే అతనికి 3 యాపిల్స్ వస్తున్నాయి. అయితే వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ప్రైస్? సో ఎంత పర్సంటేజ్ని రిడక్షన్ చేశారు అది ఫైండ్ అవుట్ చేయమన్నారు.
ఓకేనా అండి. పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయ్యి కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్. పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటే మనకి తెలిసిన ఫార్ములా ఏంటండి, డిఫరెన్స్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. డిఫరెన్స్ అంటే 1.25 రూపీస్ నుంచి 1 రూపీకి తగ్గింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి, 0.25 డివైడెడ్ బై ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంటి 1.25 ఇంటూ 100. 0.25 5 టైమ్స్ పోతుంది, 5 2s అండ్ 0 20%. సో 20% రిడక్షన్ జరిగినట్లు ప్రైస్లో. సో ఈ మోడల్లో ఇదొకటి డిఫరెంట్. అండ్ ఇంకొకటి ఎగ్స్ ఇచ్చినప్పుడు మనల్ని డజన్ ఎగ్స్ ప్రైస్ కనుక్కోమంటే ఇంటూ 12 చేసి అప్పుడు ఆన్సర్ పెట్టాలి, అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న ఇదే కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి. ప్రైస్ తగ్గటం వల్ల మనం రెడ్యూస్డ్ ప్రైస్ ఫర్ 1 kg ఈజ్, 1 kgకి తగ్గించిన ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు మనకి 15 రూపీస్ అని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే కదా. అయితే అతను ప్రీవియస్గా ఎన్ని కేజెస్ కొన్నాడండి, 10 kgs మోర్ కొన్నాడు. సో ఈ 15 రూపీస్కి మనకి ఈ 600కి ఓవరాల్గా అతను ఎన్ని కేజెస్ కొనగలుగుతాడు, 600 డివైడెడ్ బై 1 kg కాస్ట్ 15 రూపీస్ అయితే 15 4s 60 40 అంతే కదా. 40 kgs కొనగలడు ప్రైస్ తగ్గటం వల్ల. ఓకేనా. చూడండి, రెడ్యూస్డ్ ప్రైస్ ఫర్ 1 kg రైస్ ఈజ్, ఈ ప్రాబ్లం మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. 1 kg వాల్యూ తగ్గాక మనకి 15 రూపీస్ ఉంది, అదే అతను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, క్లియర్ అయ్యింది ఇంతవరకు. అదే మనకి ప్రాబ్లంలో అతని దగ్గర ఉన్న అమౌంట్కి వాల్యూ తగ్గించాక ఓవరాల్గా అతను ఎన్ని కేజెస్ కొనగలడు ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మనకు వచ్చిన ఈ అమౌంట్ని రూపీస్ని ఈ 600 డివైడెడ్ బై 15 చేస్తే 40 kgs వచ్చింది కదా. సో ఇలా అడిగితే ఎంతవరకు చేయాలి. ఇన్ కేస్ ప్రీవియస్గా అతను ఎన్ని కేజెస్ కొన్నాడు అని అడిగారు అనుకోండి, ఈ 600కి తగ్గించటం వల్ల, రేట్ తగ్గించటం వల్ల అతను 40 kgs కొన్నాడు. రేటు తగ్గించక ముందు అతను ఎన్ని కేజెస్ కొని ఉండేవాడు అని ఫైండ్ అవుట్ చేయమంటే 40 kgs మైనస్ తగ్గించడం వల్ల అతను ఎన్ని కేజెస్ ఎక్కువ కొన్నాడు, 10 kgs మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు 30 kgs. సో ప్రీవియస్ అతను 30 kgs కొని ఉండేవాడు ఈ సేమ్ అమౌంట్కి. ఓకేనా అండి, క్లియర్ అయింది కదా మీకు. ఈ ప్రాబ్లమ్ని ఎలా ఇచ్చినా కూడా, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకోసమని నేను మీకు మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ప్రైస్ కొంత పర్సెంట్ తగ్గించటం వల్ల 10 kgs ఎక్కువ కొనగలిగాడు 600 రూపీస్ అనే అమౌంట్కి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, రెడ్యూస్డ్ ప్రైస్ పర్ 1 kg ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము, 15 రూపీస్ వచ్చింది, అయిపోయింది ఇంతవరకు. ఇన్ కేస్ ఈ ప్రైస్ తగ్గించటం వల్ల ఓవరాల్గా అతను ఎన్ని కేజెస్ కొనగలిగాడో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం 600 డివైడెడ్ బై 15 వేసుకుంటే 40 kgs. అతను 40 kgs కొన్నాడు ప్రైస్ తగ్గటం వల్ల. అదే ప్రైస్ తగ్గక ముందు అతను ఎన్ని కేజెస్ కొని ఉండేవాడు 600 రూపీస్కి అంటే, ప్రైస్ తగ్గటం వల్ల అతనికి 10 kgs మోర్ వచ్చినాయి. ఆ 10 kgsని మనకు వచ్చిన ఓవరాల్ కేజెస్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ప్రీవియస్గా ప్రైస్ తగ్గక ముందు అతను ఎన్ని కేజెస్ కొనేవాడో మనకి వస్తుంది కదా. 40 మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు 30 kgs. సో మీరు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం దాని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదండి పర్సంటేజెస్.
ఈరోజు ఈ పార్ట్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. పర్సంటేజెస్ నుంచి ఇంకొక పార్ట్ వస్తుంది, పార్ట్ 15. పర్సంటేజెస్ అయితే కంప్లీట్గా మనం కంప్లీట్ చేసేస్తాము ఇంకొక పార్ట్తో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే మీరు ఏ టాపిక్స్ కావాలి, మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వాటి మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.